చెప్పిందంతా విన్న నాకు చాలా బాధగా అనిపించింది. నాకు తెలియకుండానే నన్ను నేను తన ప్లేస్లో ఊహించుకోగానే ఆ పరిస్థితిని కూడా నేను తట్టుకోలేకపోయాను. కానీ ఆల్రెడీ అదంతా నేను ఫేస్ చేసి వచ్చాను అన్న సంగతి కూడా నాకు ఆ క్షణం గుర్తు రాలేదు. పార్థు ప్రేమ విరిగిపోయిన నా మనసుని పూర్తిగా యథాస్థానానికి తీసుకుని రావడమే కాదు, ఇప్పుడు జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా నేను ఎప్పుడూ చేయదలుచుకోలేదు. పార్థు నా మనసుకి ఆ పరిస్థితి ఎప్పటికీ రానివ్వడు. మధు విషయంలో సంతోషించాల్సింది ఏంటంటే, నా విషయంలో బావ నా ఫీలింగ్స్తో ఆడుకుని నన్ను మోసం చేయడం వల్ల నేను అనుభవించిన పెయిన్ మధుకి తెలీదు. మధు బాధ పూర్తిగా నా బాధ కంటే విరుద్ధం. తను ప్రేమించిన తన బావ ఆమెను ఎప్పుడూ ఆ ఉద్దేశంతోనే చూడలేదు కాబట్టి మధు బాధ వేరు కావడమే కాదు, మధుకి అందులో నుండి బయటకు రావడానికి విక్రమ్ చాలా హెల్ప్ చేశాడు. నేను నా బాధ నుండి బయటపడడానికి 2 ఏళ్లు పట్టింది. నాకు తెలియకుండానే పార్థుని నా కోసం ఆ 2 ఏళ్లు నన్ను కార్చుకుంటూ నా కోసం ఎదురు చూసేలా చేశాను. నాకు 2 ఏళ్లు పట్టిన విక్రమ్ కూడా ఓర్పు సహనంతో మధు మనసుకి అయిన గాయానికి తన ప్రేమను మందుగా పూసి ఆమెను 2 నెలల్లోనే మామూలు మనిషిగా చేశాడు. పాపం మధు నేను పార్థుని వెయిట్ చేయించినట్లు ఎక్కువ కాలం వెయిట్ చేయించకుండా అతని ప్రేమను తొందరగానే అర్థం చేసుకుని ఇలా పెళ్లి వరకు వచ్చారు. నేను ఇదంతా ఇలా ఆలోచిస్తూ ఉండగా మధు నా చేతులు పట్టుకుని, నీకు ఇదంతా చెప్పడానికి కారణం నువ్వెంత లక్కీనో నీకు తెలియాలి అని. బావకి నువ్వంటే ఎంత ప్రేమో నేను చెప్పాల్సిన అవసరం లేదు రాధిక. నీకు ఇప్పటికే బావ తన జీవితంలో ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో పూర్తిగా అర్థమై ఉంటుంది. అలాగే నీ కళ్ళల్లో బావ మీద కనిపిస్తున్న ప్రేమే బావ అంటే నీకెంత ప్రాణమో తెలియజేస్తుంది. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పింది మనస్ఫూర్తిగా. మధు మాటలకి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నిజానికి మధు చెప్పింది అంతా విన్నాక నా పార్థు మనసు ఎంత గొప్పదో అర్థం కావడమే కాదు, నా దృష్టిలో పార్థు మీదున్న గౌరవం 100 రెట్లు పెరిగిందనే చెప్పాలి. కాసేపటికి మధుని పిలవడానికి అత్తమ్మ రావడంతో మధు తొందరగా రెడీ అయ్యి నన్ను కూడా రమ్మని తను వెళ్ళిపోయింది. నేను మాత్రం మా శ్రీవారిని వెతుక్కుంటూ వెళ్ళాను. పార్థు అక్కడ తన రిలేటివ్స్తో మాట్లాడుతూ కనిపించాడు. నేను కాసేపు తన వైపే చూస్తూ ఉండడంతో ఇక వెంటనే నా దగ్గరకు వచ్చేసి, ఏంట్రా చూపు తిప్పకుండా అలానే చూస్తున్నావు, ఏమైంది అని అడిగాడు, నా కళ్ళను నా భావాలను పరికించి చూస్తూ. పార్థు ప్రశ్నకు నేనేం సమాధానం ఇవ్వలేదు. కానీ ఆ క్షణం పార్థుని గట్టిగా హక్ చేసుకుని నా సంతోషాన్ని తెలియజేయాలి అని ఉన్నా చాలా కష్టంగా నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. నలుగురిలో ఉన్నాం అన్న సంగతి గుర్తొచ్చి ఎంతకీ నా నుండి సమాధానం రాకపోవడంతో పార్థు అల్లరిగా నవ్వుతూ, ఏంట్రా రాధి ముద్దు పెడతావా ఏంటి అని అడిగాడు కన్ను కొడుతూ. పార్థు ప్రశ్నకి అతని అల్లరికి ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్టు అనిపించింది. సిగ్గుతో కనురెప్పలు భారంగా మారడంతో పార్థు చేతులు పట్టుకుని మౌనంగా తలదించుకున్నాను. ఆల్రెడీ నా కళ్ళను బట్టి నా మనసులో ఏముందో గ్రహించగలిగే నా శ్రీవారికి చుచాయగా విషయం అర్థమైనట్లుంది. నన్ను దగ్గరికి తీసుకుని నా భుజం చుట్టూ చెయ్యేసి రింగ్స్ మార్చుకుంటున్న మధు విక్రమ్లను చూస్తూ ఉన్నాడు పార్థు. మాకు ఆ అదృష్టం లేదు కదా, అది కూడా నా వల్లే అని బాధేసింది. అందుకే ఇలా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. ముఖ్యంగా పార్థుకి దగ్గరలో. అక్కడి నుండి అత్తమ్మ దగ్గరికి వచ్చేశాను. కాసేపటికి అందరూ గిఫ్ట్స్ ప్రజెంట్ చేస్తూ మధు విక్రమ్లను విష్ చేస్తుంటే అత్తమ్మ మావయ్య వెళ్ళి వాళ్ళిద్దరినీ దీవించి మావయ్య మధు కోసం చేయించి పెట్టిన నగలు మధుకి ప్రజెంట్ చేశారు. ఆ తరువాత నేను పార్థు వెళ్ళి విష్ చేసి గిఫ్ట్ ఇచ్చి అక్కడి నుండి కాస్త పక్కకి రాగానే పార్థు భోజనం చేద్దురు పదండి అంటూ నన్ను అత్తమ్మని డైనింగ్ ఏరియాకు తీసుకెళ్లాడు. నేను గిల్టీగా ఫీల్ అవుతూ పార్థుని ఫేస్ చేయలేక ఆ బాధతో ముద్ద గొంతు దిగట కష్టంగా తింటుంటే అత్తమ్మ ప్రేమగా కసిరి నాకు తినిపించి ఆవిడ తిన్న వెంటనే పార్థు వచ్చి, అమ్మ నేను రాధి ఇంటికి వెళ్ళిపోతాం, ఇక్కడ ఎలాగో ఇక మా పనేం లేదు కదా, మన డ్రైవర్ వేరే కారులో వచ్చాడు, ఇక్కడంతా చూసుకుని నువ్వు నాన్న జాగ్రత్తగా రండి అని చెప్పాడు. దానికి అత్తమ్మ సరే అంటూ జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి ఆవిడ తిరిగి మళ్ళీ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళగానే పార్థు నా చెయ్యి పట్టుకుని నాకెంతో ఇష్టమైన అదే కిల్లింగ్ స్మైల్తో పదరా అంటూ నన్ను తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. దారంతా నేను మౌనంగా పార్థుని చూస్తూనే కూర్చున్నాను. పార్థు మాత్రం తన కాన్సంట్రేషన్ అంతా డ్రైవింగ్ మీదే పెట్టాడు. కాసేపటికి ఇంటికి చేరుకోవడమే. పార్థు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు.
పాదు వెనకే నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాను. బయటికి వచ్చిన నాకు అక్కడెక్కడా పాదు జాడ తెలియకపోవడంతో ఇల్లంతా వెతికి తిరిగి మళ్ళీ మా రూమ్లోకి వచ్చేసరికి రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కేవలం సీలింగ్ లైట్స్ మాత్రమే ఆన్ చేసి ఉన్నాయి. ఆ సీలింగ్ లైట్స్ వెలుతురులో పార్దు ఎక్కడున్నాడో తెలియక చిన్నగా పార్దు అంటూ కాస్త లోపలికి వెళ్ళేసరికి పార్దు సౌండ్ తెలియకుండా మా రూమ్ డోర్ లాక్ చేసి అమాంతం నన్ను వెనక నుండి గట్టిగా హగ్ చేసుకున్నాడు. పార్దు చేసే అల్లరికి నేను పరవశంతో కళ్ళు మూసుకుని నా నడుం చుట్టూ ఉన్న పార్దు చేతుల మీదికి నా చేతులు చేర్చి పార్దు అని పిలవగానే నేనేదో మాట్లాడాలి అనుకుంటున్నాను అని పార్దుకి అర్థమైంది. వెంటనే నన్ను తన వైపుకి నా మొహాన్ని తన దోసిల్లోకి తీసుకుని ఏమైందిరా రాధి, అప్పటి వరకు సంతోషంగా ఉన్నావు, ఉన్నట్టుండి మూడౌట్ అయ్యావు, అసలేమైంది అని అడిగాడు. అంతే. వెంటనే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటూ పార్దుని గట్టిగా చుట్టేసి అతని గుండెల్లో తలదాచుకుని ఐఎమ్ సారీ పార్దు, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, నాకు తెలియకుండా నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, చాలా వెయిట్ చేయించాను అంటుంటే పార్దు సన్నటి చిరునవ్వుతో నా కళ్ళు తుడిచి మధుతో మాట్లాడావా అని అడిగాడు. నిజంగా నా పార్దు బంగారం, నేనేం చెప్పకుండానే అన్నీ ఇట్టే కనిపెట్టేస్తాడు. చిన్నగా తలెత్తి పార్దు కళ్ళల్లోకి చూస్తూ నాన్న అడిగినప్పుడు నేను పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసుండేవాడివి పార్దు అని అడగగానే పార్దు అదే చిరునవ్వుతో నా కళ్ళ మీద ముద్దు పెట్టి నీకోసం జీవితాంతం వెయిట్ చేయడానికి కూడా నేను రెడీరా, అలా నీకోసం ఎదురు చూడడంలో ఒక తీయటి బాధ ఉంది, నాకు అది కూడా సమ్మతమే, కానీ మనసులో నిన్ను పెట్టుకుని భార్యస్థానం ఇంకెవరికో ఇచ్చే ప్రయత్నం మాత్రం ఎప్పటికీ చేసుండేవాడిని మాత్రం కాదు. నా దృష్టిలో మరిద్దరికీ ఎప్పుడో పెళ్ళైపోయిందిరా, నువ్వు నా భార్యవు అయిపోయావు, నువ్వు నా ప్రాణంరా రాధి అంటూ ఆర్తిగా నా పెదాలు అందుకున్నాడు. నేను అప్పటి వరకు బాధతో అదిమి పెట్టుకున్న కన్నీళ్లకు సంతోషంగా స్వేచ్ఛనిచ్చి పార్దుకి అనువుగా మారి తను పంచుతున్న ప్రేమలో నేను కూడా శృతి కలిపాను. ముద్దుతో మొదలైన పార్దు ప్రేమ మా కలయికతో అలసి నిద్రలోకి జారుకోబోతున్న నన్ను తన గుండెల్లో చేర్చుకునేలా చేసింది. నైట్ ఎప్పుడో మెలకువ వచ్చి నీరసంగా కళ్ళు తెరిచి చూసేసరికి నా ఎదురుగా పార్దు విష్ణుమూర్తి ఫోజ్లో పడుకుని నా వైపు తదేకంగా చూస్తూ కనిపించాడు. పార్దు చూపుకి సిగ్గుతో తాళలేక అతని గుండెల్లో ఒదిగిపోతూ ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాను చిరుకోపంగా. ఆ ప్రశ్నకు పార్దు నవ్వుతూ నా భార్య, నా ఇష్టం, ఎలా అయినా చూసే రైట్ నాకుంది అంటూ నన్ను మరింత దగ్గరకు పొదుముకుని మా ఇద్దరికీ కలిపి గుండెల వరకు బ్లాంకెట్ కప్పి నా కళ్ళల్లోకి చూస్తూ ఇంకెప్పుడు ఎవరో ఏదో అన్నారు అని నాకిష్టమైన నీ కళ్ళు వర్షిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోనురా రాధి, ముఖ్యంగా అత్తయ్య, అయినా ఎవరి మాటలైనా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటేనే మనం మనకి నచ్చినట్టు బతకగలుగుతాం, అలా కాదు అందరినీ సాటిస్ఫై చేయాలి, అందరికీ నచ్చినట్టు ఉండాలి అనుకుంటే దానికి మన జీవితం సరిపోదు అన్నాడు. పార్దు మాటలు ముమ్మాటికి నిజం. మన చుట్టూ ఉన్న వారికి నచ్చేలా బ్రతికితే వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో కానీ మనం మాత్రం హ్యాపీగా ఉండలేము. నిరంతరం మన అంతరాత్మ మనల్ని ఆ విషయంలో వేధిస్తూనే ఉంటుంది. అయినా ఎవరి కోసమో మనకి ఇష్టం లేని ముసుగు వేసుకుని బ్రతకడం ఏంటి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికితేనే కదా జీవితం. ఇలా 3 ముద్దులు, 6 హగ్లు, అలకలు, బుజ్జగింపులు, కోపతాపాలతో సరదాగా మాత్రమే కాదు మరపురాని విధంగా సాగిపోతున్న మా లైఫ్లో ఆషాఢం అంటూ బాంబ్ పేల్చారు మా ఇద్దరి పేరెంట్స్. ఒకరోజు పార్దు నేను ఆఫీస్లో హెక్టిక్ షెడ్యూల్ వల్ల బాగా అలసిపోవడంతో చాలా నీరసంగా ఇంటికి చేరుకున్నాం. ఇంట్లో అడుగు పెడుతూనే హాల్లో ఉన్న అమ్మా నాన్నలని చూసి చాలా రోజుల తర్వాత అమ్మా నాన్నలని చూడడంతో చిన్నపిల్లలా ఏడుస్తూ వాళ్ళిద్దరినీ చుట్టేసి చాలాసేపు అలానే ఉండిపోయాను. కాసేపటికి నాన్న నా తల నిమురుతూ నా రాధి తల్లి మమ్మల్ని మర్చిపోయింది అనుకున్నామే, పర్లేదు ఇంకా గుర్తున్నాం అనేసరికి నా ఏడుపు ఇంకాస్త ఎక్కువైపోయింది. నిజానికి ఈ బిజీ లైఫ్లో పడి అమ్మా నాన్నలతో కనీసం ఫోన్లో మాట్లాడడానికి కూడా నాకు కుదిరేది కాదు. కానీ పార్దు మాత్రం తనెంత బిజీగా ఉన్నా డైలీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండేవాడు. మా పెళ్ళై ఇప్పటికీ 3 నెలలు పూర్తయింది. ఈ 3 నెలల్లో నేను నా పుట్టింటికి వెళ్ళింది కూడా చాలా తక్కువే. ఆ అతి తక్కువ సార్లు కూడా పార్దు వీలు చూసుకుని పనిగట్టుకుని తీసుకెళ్లి ఒక 2 రోజులు అక్కడే ఉండేలా ప్లాన్ చేసేవాడు. పార్దు లాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం అని నేను ఎన్నిసార్లు అనుకున్నా కూడా తక్కువే. నాన్న అలా అడిగేసరికి ఉక్రోషంగా నాన్న అంటూ ఆయన గుండెల్లో ఒదిగిపోయాను.
కూడా మా ఇద్దరినీ కలిపి హక్ చేసుకుని అమ్మా వాళ్ళని పలకరించగానే అమ్మ అత్తమ్మ నీరసంతో వాడిపోయిన మా మొహాలు చూసి సరే ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అయి రండి, మీతో మాట్లాడాలి అనేసరికి ఇద్దరం బుద్ధిగా మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి భోజనాలు చేసి కూర్చున్నాక నాన్న పార్దుతో బాబు పార్దు 2 రోజుల్లో ఆషాఢం మొదలవ్వబోతుంది. ఈ ఆషాఢ మాసంలో అమ్మాయి పుట్టింట్లోనే ఉండడం ఆచారం కదా, అందుకే మా రాధి తల్లిని రేపు ఉదయం మా ఇంటికి తీసుకెళ్దాం అని వచ్చాం అని సైలెంట్గా మా మీద బాంబు పేల్చారు. నాన్న మాటలకి నేను పార్దుని వదిలి అన్ని రోజులు ఉండాలా అన్న ఆలోచనలతో బాధతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే భయంగా నా పక్కనే ఉన్న పార్దు చెయ్యి పట్టుకుని అతని కళ్ళల్లోకి చూశాను. అప్పుడే పార్దు నవ్వుతూ నా చేతి మీద నిమిరి నాకైతే రాధిని నా నుండి దూరంగా పంపడం నాకిష్టం లేదు మావయ్య, తనకి కూడా నా నుండి దూరంగా వెళ్లడం ఇష్టం లేదు, అందుకే ఈ కన్నీళ్లు అంటూ అప్పటికే నా చెంపల మీదుగా జారుతున్న కన్నీళ్లను సున్నితంగా తుడిచి నన్ను తన గుండెల్లో పొదుముకుని అలా అని పెద్దవాళ్లుగా మీరు మేము పాటించాలి అని కోరుకునే ఆచారాలను కాదు అనలేను మావయ్య, మీరేం చేసినా ఆలోచించే చేస్తారు అన్న నమ్మకం నాకుంది, మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయండి అనగానే అప్పటి వరకు పార్దు నన్ను పంపించడు, అమ్మా వాళ్ళకి ఏదో ఒకలా నచ్చజెపుతాడు అనుకుని చాలా సంబరపడిపోయాను. కానీ పార్దు నోటి నుండి ఆ మాట వినగానే ఇప్పటి వరకు బాధపడుతున్న నేను పార్దు నుంచి విడిపించుకుని కోపంగా అక్కడి నుండి మా రూమ్లోకి వెళ్ళిపోయాను. నేను రూమ్లోకి వచ్చిన కాసేపటికి వచ్చాడు పార్దు. పార్దు లోపలికి రాగానే నేను కోపంగా బెడ్ మీద ఒక మూలకి ముడుచుకుపోయి నిద్రపోతున్నట్టు ఆస్కార్ లెవెల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టాను. కానీ నా వేషాలు పార్దు ముందు కుదరవు అని నాకు తెలుసు. అయినా నేను నా యాక్టింగ్లో ఉండగా పార్దు నన్ను వెనక నుండి గట్టిగా చుట్టేసి నా వీపు మీద ముద్దులు పెడుతూ తప్పురా, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళేం చెప్పినా అది మన మంచి కోసమే, ఇప్పుడు మనం కాదు కూడదు అంటే వాళ్ళు మనకి అడ్డు చెప్పరు, కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ మాట కూడా వినాలి, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ అంటూ నన్ను తన వైపుకు తిప్పుకున్నాడు. అప్పటికే నేను కులాయి విప్పేయడంతో పార్దు బాధగా నా కన్నీళ్లు తుడుస్తూ ప్లీజ్ రా, ఏడవకు, ఇటు చూడు అంటూ నన్ను దగ్గరికి లాక్కొని వాళ్ళకి కూడా మన విషయాల్లో కొన్ని సరదాలు సంతోషాలు ఉంటాయి కదరా, అవి అర్థం చేసుకోవాల్సింది పోయి మనం ఇలా మొండికేస్తే వాళ్ళు బాధపడరు అంటూ నన్ను తన గుండెల్లో పొదుముకుని నాకు తెలుసురా, నేను లేకుండా నువ్వు ఉండలేవు, ఈ కన్నీళ్లు నా నుండి దూరం భరించలేక నా మీద ప్రేమతో వస్తున్నవే అని నాకు తెలుసు, అయినా సరే నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను భరించలేనురా రాధి అని నాకు నచ్చజెబుతూ మొత్తానికి కాసేపటికి నన్ను కూల్చేసి నేను అమ్మ వాళ్ళతో వెళ్ళడానికి నన్ను ఒప్పించాడు. నేను ఒప్పుకోకముందే పార్దుకి కొన్ని కండిషన్స్ పెట్టాను. రోజు 4-5 సార్లు కాల్ చేయాలి, నేను మెసేజ్ పెట్టిన ప్రతిసారి నాతో చాట్ చేయాలి, నాకు తనని ఎప్పుడు చూడాలి అనిపించినా వెంటనే నా దగ్గరికి రావాలి అని చెప్పాను. పార్దు వేటికి లేదు కాదు అనకుండా నా రాధిగాడు ఫోన్ చేయాలే గాని క్షణాల్లో తన ముందుండను అన్నాడు. అలానే కబుర్లు చెప్పుకుంటూ రేపు ఉదయమే ప్రయాణం కావడంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాం. ఉదయాన్నే నిద్రలేచిన నాకు నా గుండెల మీద ముద్దుగా నిద్రపోతున్న పార్దు కనిపించగానే ఎందుకో ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. రేపటి నుండి నా గుడ్ మార్నింగ్ మరోలా ఉంటుంది, ఫోన్లలోనే కానీ డైరెక్ట్గా కలవడం చాలా కష్టం. ఇక ఇలాంటివన్నీ తలుచుకోగానే అస్సలు ఏడుపు ఆగలేదు. ఆ ఏడుపు వల్ల నా శ్వాసలో తేడా రావడంతో అంత మత్తుగా నిద్రపోతున్న పార్దు కంగారుగా నిద్రలేచి రేయ్ రాధి, పొద్దున్నే మొదలు పెట్టేశావా అంటూ నన్ను బుజ్జగించి ఫ్రెష్ అవ్వమని పంపించి నేను వాష్రూమ్ నుండి బయటకు వచ్చేసరికి అప్పటికే పార్దు స్వయంగా నా లగేజ్ ప్యాక్ చేసి పెట్టి తనే నన్ను రెడీ చేసి ఇంకా దిగులుగా ఉన్న నా పెదాలు అందుకున్నాడు. పార్దు ఇస్తున్న ముద్దులో సర్వం మరిచి అతనికి అనువుగా మారిపోయాను. కాసేపటికి పార్దు నా నుండి దూరం జరిగి ప్లీజ్ రా, ఇక ఏడవకు, నా రాధి ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి అని నా కళ్ళ మీద ముద్దు పెట్టి అక్కడ ఉన్నన్ని రోజులు అత్తయ్య మావయ్యలతో హ్యాపీగా ఎంజాయ్ చేయరా, నీకు నాతో ఎప్పుడు మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు ఒక మిస్డ్ కాల్ ఇవ్వు, నేనే నీకు తిరిగి కాల్ చేస్తాను అంటూ పార్దు తన ఫ్లోలో తను చెప్పుకుంటూనే నన్ను తనతో పాటు కిందకి తీసుకొచ్చాడు. డైరెక్ట్గా నన్ను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ అత్తమ్మ మావయ్య అమ్మా నాన్న ఉన్నా కూడా తానే స్వయంగా నాకు తినిపిస్తూ చిన్నపిల్లకి చెప్పినట్టు జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు పార్దు. మా ఇద్దరిని అలా చూసి అందరూ ముసిముసిగా నవ్వుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పార్దుని అమ్మా నాన్నలని బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను గాని నాకైతే ఇప్పటికీ మనసొప్పట్లేదు.
కాసేపటికి దుర్ముహూర్తం వస్తుంది, ఈలోపే బయలుదేరాలి అని అమ్మా నాన్న తొందరపడుతుంటే నేను బెంగగా పాదు చేయి పట్టి వదల్లేకపోయాను. మౌనంగా పాదు కళ్ళల్లోకి చూసేసరికి నాకు కళ్ళతోనే నచ్చజెప్పి అమ్మ వాళ్ళతో పాటు కారులో కూర్చోబెట్టి ప్రేమగా నా నుదిటిపై ముద్దు పెట్టి, ప్లీజ్ రా, అలా దిగులుగా వెళ్ళకు, నా రాధి గుడ్ గర్ల్, నా మాట వింటుంది కదా అనేసరికి నవ్వొచ్చింది నాకు. నా నవ్వును చూసి పార్దు కూడా కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యాడు. ఇంతలోనే కార్ స్టార్ట్ అయ్యింది. కనుచూపు మేర పార్దు కనిపిస్తున్నంత వరకు చూస్తూనే ఉన్నాను. అప్పటి వరకు పార్దు బాధపడతాడు అని అదిమి పెట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి పక్కనే ఉన్న నాన్నని చుట్టుకుపోయి ఏడవడం మొదలు పెట్టాను. నాన్న నవ్వుతూ నా తల నిమిరి, పార్దు నీ మీద పెంచుకున్న ప్రేమ చాలా గొప్పదిరా రాధి తల్లి, అందుకే గాయపడిన నీ మనసుకి తన ప్రేమను మందుగా మార్చి కొద్ది సమయంలోనే నీ మనసులో గొప్ప స్థానం సంపాదించుకున్నాడు. ఎంతగా అంటే నీ పుట్టింటికి నువ్వు వెళ్ళడానికి కూడా తనే నిన్ను బ్రతిమిలాడేంత అన్నారు నవ్వుతూ. నాన్న చెప్పింది అక్షరాలా నిజం. ఇప్పుడు పాదు పక్కన లేకపోతే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది నాకు. మేము ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఎందుకో ఎప్పుడూ లేనిది చాలా అలసటగా అనిపించడంతో అమ్మ భోజనం చేసి రెస్ట్ తీసుకోమని చెబుతున్నా వినకుండా డైరెక్ట్గా నా రూమ్లోకి వెళ్ళి వెంటనే బెడ్డెక్కేశాను. కానీ అంతలోనే కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంటే వెంటనే వెళ్ళి వామిట్ చేసుకుని లోపలికి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయాను. టైంకి నాన్న నన్ను పట్టుకుని జాగ్రత్తగా నా రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి అమ్మని పిలిచారు. ఇక ఆ తరువాత నేను పూర్తిగా స్పృహ కోల్పోయాను. అసలు ఇంత సడన్గా నాకేమైందో నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.